ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీల నియామకం చేయాలని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు. పలు జిల్లాలకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. మోంధా తుఫాను వేళ ముఖ్యమంత్రి ఆదేశాలతో విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు కోస్తా జిల్లాలకు కీలక సూచనలు జారీ చేసింది. తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. కాకినాడలో తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. తుఫాన్పై ఇవాళ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున బుధవారం వరకు నదులు, సముద్ర తీరాల్లో చేపల వేటను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని రకాల బోటింగ్ కార్యకలాపాలను, బీచ్లకు పర్యాటకుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు నిర్దేశించిన విధి విధానాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదలకు సంబంధించి 11 జిల్లాలకు 14 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ సర్కార్. భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతాల్లో ఆహారం, నిత్యావసర వస్తువులు, ఇతర సదుపాయాల కోసం నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే దృష్టి పెట్టి నిధులు సమకూర్చుకునేలాగా ఆదేశాలు జారీ చేసింది కూటమి సర్కార్. రైట్, మోందా తుఫాన్ పై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, వాయుగుండం తుఫాన్ గా బలపడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్కార్ కూడా అలర్ట్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎటువంటి ఆదేశాలు సీఎం చంద్రబాబు అధికారులకు జారీ చేశారు? ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 27 అంటే రేపు ఇది తుఫానుగా మారి 28వ తారీఖున తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అటు విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కాకినాడ తీరంలో, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సముద్రం ఒక విధంగా చెప్పాలంటే అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు గాలి వేగం కూడా సముద్రంలోనూ, సముద్రం బయట కూడా గాలి వేగం కూడా కొంత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ విజువల్లో కనుక ఒకసారి గమనించి చూస్తే రెగ్యులర్గా సముద్ర తీర ప్రాంతం విశాఖపట్నం బీచ్లో ఉండేదానికి ప్రస్తుతం అయితే విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్నటి నుంచే సముద్రం ఒక విధంగా చెప్పాలంటే కోతకు గురవుతుంది. మొత్తం సముద్రపు తీరం అంతా కూడా కోతకు గురయ్యి వాటర్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే దీని ప్రభావం రానున్నటువంటి 4 రోజులు ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంచుమించుగా ఈ రానున్నటువంటి 4 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా సముద్ర తీరాలకు, అంటే ఎక్కడైతే వాళ్ళు వేట సమీపంలో ఉన్నారో ఆ తీరాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ముఖ్యంగా 65 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు సముద్రం లోపల, సముద్రం బయట వీస్తాయని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అది సాధారణ అల్పపీడనాల సమయం ఉధృతంగా ఉంటే 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతోనే ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంది. అయితే ఈరోజు దీని ప్రభావం 65 నుంచి 80 కిలోమీటర్లు, రేపు 80 నుంచి 100 కిలోమీటర్లు, అటు ముఖ్యంగా చూస్తే 28వ తేదీన 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో సముద్రం లోపల, సముద్రం బయట భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మొత్తం అధికారులతో టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. 19 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను అయితే నియమించినటువంటి
పరిస్థితి అయితే ఉంది. అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి అటు పశ్చిమ గోదావరి అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వరకు అజయ్ జైన్ను ఒక జోనల్ అధికారిగా నియమించడం, దీన్ని పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఆర్పి సిసోడియాను ఉన్నతాధికారిగా నియమించి మొత్తం ఐఏఎస్ అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు వర్ష ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి తోడు గాలి తోడవడంతో కొన్ని జిల్లాల్లో స్కూళ్ళకైతే సెలవులు ప్రకటించారు 3 రోజుల పాటు. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో పక్క చూస్తే అటు డిప్యూటీ సీఎం, ఎందుకంటే ఇది కాకినాడ తీరంలో సముద్రం ఈ తుఫాను తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాత కాకినాడ టు మచిలీపట్నం మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయండి, సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వాళ్ళకి ఆహారం, పళ్ళు, పాలు అన్నింటినీ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉప్పాడ తీరానికి సంబంధించి అక్కడ మొత్తం అంతా కూడా రోడ్డుని బ్లాక్ చేశారు. ఎందుకంటే తీవ్ర స్థాయిలో రాకాశయాలలో ఉప్పాడ తీరంలో ఎగసిపడి రోడ్డుని మొత్తం కట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే ఆ రోడ్డు మొత్తాన్ని కూడా ప్రస్తుతం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 27, 28, 29 తారీఖులు 3 రోజులకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో సెలవులు అనేవి పెట్టడానికి వీల్లేదు. సెలవులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం, ఎక్కడికక్కడ ఒకవేళ ఈదురు గాలులు, బలమైనటువంటి గాలులు వీస్తే స్తంభాలు పడిపోయినా వాటన్నింటినీ వెంటనే పునరుద్ధరణ చేయాలి, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి ఒక రివ్యూ నిర్వహించారు అనగానే సత్యప్రసాద్. ఎక్కడ ఇప్పటికే దాదాపుగా 11 జిల్లాలకు సంబంధించి 14 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, హోంశాఖకు సంబంధించి మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ చిన్న ఇబ్బందికర ఉన్న పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా టీమ్స్ అన్నింటినీ అటు ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి మోహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం చూస్తే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు మాత్రమే కొంత చెదురుమదురుగా భారీ వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ రేపటి నుంచి అటు విశాఖపట్నం, ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, అదేవిధంగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ముఖ్యంగా కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు 28వ తేదీన మాత్రము అతి భారీకి మించి వర్షాలు అయితే కురుస్తాయి. ఎందుకంటే ఎక్కడ వర్షం కురిసినా కూడా 20 సెంటీమీటర్లకి మించే వర్షం పడే అవకాశం ఉందని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాతావరణ శాఖకు సంబంధించి. దీంతో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, సడన్గా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా అటు జిల్లా కలెక్టర్లతోనూ అదేవిధంగా ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగంతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకటిన దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం ఈ తుఫానికి సంబంధించి మొత్తం అన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అటు గతంలో 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాను విశాఖపట్నం విషయంలో కావచ్చు, 2015-16లో వచ్చినటువంటి విశాఖలో వచ్చినటువంటి తిత్లీ కానీ ఇతర తుఫాన్ల విషయంలో, ముఖ్యంగా కాకినాడ తీరంలో వచ్చినటువంటి తుఫాన్ల విషయంలో కానీ చంద్రబాబే వీటన్నింటిని డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం అంతా పర్యవేక్షణ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కొంచెం కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ముఖ్యంగా ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటి వరకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం తెలుస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఖచ్చితంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటినా అయితే తుని నుంచి అటు విశాఖపట్నం వైపు
వైపు కానీ లేదా అటు కాకినాడ నుంచి మచిలీపట్నం వైపు కానీ తీరాలు దాటే అవకాశం ఉంది. ఎందుకంటే కాకినాడ నగరానికి ఈ హోప్ ఐలాండ్ రక్షణ గోడగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా కాకినాడ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా తీరం దాటినటువంటిది అయితే లేదు. కాకినాడకి సిటీకి అంటే కాకినాడ నగరానికి సంబంధించి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా ఎక్కడో చోట తీరం దాటే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు కోనసీమ వాసులు అయితే తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో 96 నుంచి 2016 వరకు వచ్చినటువంటి అనేక తుఫాన్లలో కోనసీమ అంతా కూడా ఎక్కడ ఛిద్రం అయిపోయినటువంటిది అయితే ఉంది. కోనసీమలో ముఖ్యంగా కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి, అదే వాళ్ళ జీవనాధారం కూడా. ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం కోనసీమ ప్రాంతం మీద పడితే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా కొబ్బరి తోటలు అదేవిధంగా పాడుపడినటువంటి బిల్డింగ్ల సమీపంలోనూ చెట్లు ఉన్నటువంటి సమీపంలో ఎక్కడ ప్రజలెవరూ ఉండొద్దు అనేది అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు నెల్లూరు, చిత్తూరు, బాపట్ల, మచిలీపట్నం, విశాఖపట్నం, కాకినాడ, విశాఖపట్నం వరకు కొంత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కళింగపట్నం నుంచి నిజాంపట్నం వరకు వివిధ ఓడరేవుల్లో కొన్ని చోట్ల హెచ్చరికలు జారీ చేయడం, అప్రమత్తం చేయడంతో పాటుగా కొన్ని ఓడరేవులకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తుఫాను తీవ్రతను బట్టి అది 2-3 ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నింటినీ కూడా వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా భారత వాతావరణ శాఖ ఐఎండీ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ప్రస్తుతం అంటే ఈ రోజుకి అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు భారీ వర్షాలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కాకపోయినా చెదురుమదురుగా కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. రేపటి నుంచి తీవ్ర స్థాయిలో దీని పెనుగాలులు దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్లతో పెనుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి తుఫాను తీవ్రత ఏ విధంగా ఉంటుంది, అది ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం ముంచుకొచ్చి ఏపీకి ఆ తుఫాను ముప్పు ఉంటుందా లేకపోతే ఈ సముద్ర తీరం అంటే తీరం దాటే సమయంలో తేలిపోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక.